ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిన వాళ్ళు మాకు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారనే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, వాళ్ళకు కూడా ఈ తీర్పు అబ్సల్యూట్ గా అందరికి సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోండి, సాక్షి టీవీ చూసే ప్రతి ఒక్కరు, మేబీ మిగతా వాళ్ళు చూడకపోతే మీకు మీ కర్మ, అది మీ వదిలేయండి. ఈ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ ఆర్టికల్ 19 గవర్నమెంట్ ఏ పని చేసినా ప్రశ్నించే హక్కు మీకుంది. రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ మన అందరికి ఉన్నాయి. వాళ్ళు ప్రశ్నించద్దు చేయొద్దు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం ఏమంటున్నారు, మాట్లాడితే మీరు ఇది చేస్తామంటే మీరు ఎవరండి అసలు చెప్పడానికి? నాకు అర్థం కాల. హూ ఆర్ యూ? నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా, హూ ఆర్ యూ? మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి. yes exactly, you are a man of this state. no సార్, అవన్నీ పక్కన పెట్టండి సార్. మా బతుకులు మా భవిష్యత్తు మాకు తెలుసు సార్. మీ ఐడియాలజీల వల్ల ఇప్పుడు మా బతుకులు మా భవిష్యత్తు, మా నాన్నలు మా తాతలు వాళ్ళు డెవలప్ కాకపోవడం వల్ల మేము స్ట్రగుల్ అవుతున్నాం బికాస్ ఆఫ్ యూ. పాస్ 1982 నుంచి మీరు వచ్చి మీ యొక్క ఐడియాలజీలు, ఈ ఐడియాలజీ తీసుకొచ్చేసి 10 సంవత్సరాలకి ఎప్పుడో ఫోర్కాస్టింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఎక్సర్సైజ్ చేసుకోవడంలో ఎటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. ఒక గవర్నమెంట్ మీకు ఇచ్చిన ప్రామిస్ మేనిఫెస్టోల మీద రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఖచ్చితంగా ప్రశ్నించచ్చు. ఐ థింక్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఆర్డర్ పాస్ అయింది సార్. ఒకసారి కొమ్మినేని గారిది ఆర్డర్ పాస్ అయింది. ఒకసారి జూమ్ చేయ బాబు. ఒకసారి కాపీ రా. ఆర్డర్ ఇప్పుడే ఇదేంది. రైట్, ఇదే కాపీ. రైట్, వచ్చింది మీకు? రైట్, వచ్చింది. అవునండి సార్, ఇది ఖచ్చితంగా చూడండి, దాంట్లో ఒక్కసారి స్టాండ్ చేస్తారు వెరీ క్లియర్. ఇందులో ఏంటంటే ఫస్ట్ పాయింట్, ద పిటిషనర్ హూ ఇస్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ హోస్ట్ ఆఫ్ ద టీవీ న్యూస్ షో నేమ్లీ లైవ్ విత్ KSR which is aired on the Sakshi TV Telugu news channel in the state of Andhra Pradesh is calling his arrest and around in అన్న దగ్గర నుంచి verdict ఇచ్చారు. ఇది రైట్, వెరీ గుడ్. రైట్ సార్, సాక్షి కార్యాలయాలపైన జరిగినటువంటి దాడి సార్. సార్ 5వ పాయింట్ ఒకసారి చదవండి సార్. 5వ పాయింట్ ఇస్ వెరీ క్లియర్. అది ఈజ్ నాట్ లైబుల్ అని ఇచ్చింది. పిటిషనర్ ఈజ్ నాట్ షల్ నాట్ బి. 5th point, it is made clear that the petitioner shall not either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news show which the petitioner is anchoring hosting. yes అంటే దాని అర్థం ఏంటి? 2 minutes టైం ఇస్తారు మీరు. చూడండి మీరు ఇంకా బాగా ప్రజలకు అర్థం. అంటే నేను అంటే 2 నిమిషాలు నా ఒక్క నిమిషం తర్వాత మాట. ఇక్కడ ఏంటంటే గౌరవ్ సుప్రీం కోర్టు 100% కన్విన్స్ అయింది హీ హాజ్ నాట్ డెలిబరేటెడ్ ఎనీథింగ్ అని. మీరందరూ అంతా తెలుసుకోండి. మీరు సింపుల్ ఉన్నత న్యాయస్థానము ఇందాక కేసర్ గారు చెప్పినట్టు యాక్సెప్టెడ్ దట్ దెర్ ఈస్ నో డెలిబరేషన్ అనేది. ఓకే, ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ in making any defamatory statements nor allow any other person to make such statements in his presence in the TV news show which the petitioner is anchoring hosting. right, ఇప్పుడు సుప్రీం కోర్టు ఉన్నత న్యాయస్థానము దీన్ని యాక్సెప్ట్ చేసింది, చేయలేదు అని చెప్పేసి అని సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈయన డెలిబరేట్ గా చేయలేదు, దాన్ని ఆయన అడ్డుకున్నారు, ఆయన ప్రెజెన్స్ లో ఒప్పుకోలేదు అని చెప్పేసి అని సుప్రీం కోర్టు ఒప్పుకున్నది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ దాడులన్నీ దీన్ని మ్యానుఫ్యాక్చరర్ స్పాన్సర్డ్ అందామా లేదా? ఇప్పుడు క్లియర్ చెప్పండి. వాళ్ళ మనోభావాలని వాళ్ళు ఇప్పుడు ఊహించిన ఊహలన్నీ తప్పా కాదా? క్రియేట్ చేసినవి తప్పా కాదా? అంటే ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసిన దాన్ని ఇప్పుడు దీన్ని మనం ఏమందాం? రైట్, శైలజానాథ్ గారు, ఇప్పుడే సుప్రీంకోర్టు తీర్పు కాపీ కూడా మన చేతికి వచ్చింది, స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తున్నాము. అందులో ఆయన ప్రమేయం ఏమీ లేదన్నది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పుకోవచ్చు. ఈశ్వర్ గారు, కానీ ఈ దాడులు వీటన్నిటికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఈశ్వర్ గారు, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్లు, మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఆలోచిస్తున్నారు మీరు. అది తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఉన్నది సాక్షి టీవీ మీద పడి మమ్మల్ని తిట్టారు, వాళ్ళు అవమానపరిచారు, అసలు మీరు మనుషులా కాదా, మీరు ఏంది పశువుల రకరకాల భాషలో పగలగొట్టారు, అగ్గి పెట్టారు, పీకేసారు, చేశారు. దీంట్లో పొలిటికల్ ఇంటెన్షనే కదా. ఓకే, అది మళ్ళీ మనం పెద్ద ఎంత ఆర్గ్యూ చేయము దగ్గరికి, దీంట్లో ఆర్గ్యుమెంట్ ఏది లేదు. కానీ ఇంత దారుణంగా మీడియా పైన దాడులు చూసామా? మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. ఇన్నేళ్ళ రాజకీయ అరే మా ఎక్స్పీరియన్స్ లేవండి. ఇప్పుడు కొత్త రాజ్యాంగాలు నడుస్తున్నాయి కదా ఇక్కడ. ఇంతకుముందు ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసేవాళ్ళు, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారు కదా. అన్రిటన్ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ రాసుకుంటున్నారు కదా, రాసిన అన్రిటన్ కాదు, అన్రిటన్ అది పెట్టుకున్నది చేస్తా ఉన్నారు కదా. సో మీరేం ఎందుకంత దీంట్లో మల్లగుల్లలే
ఉంది. వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి సాక్షి పేపర్ని డీఫేమ్ చేయడం కోసం మహిళల్లో 4 కోట్లు ఎక్కువ సంపాదించుకుందాం అనే ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా దాని వెనక ఉంటుంది కాబట్టి అట్లాగే ఈ మధ్య మహిళలు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోతే వచ్చి అన్నా అంటున్నారు కాబట్టి ఇది కాకూడదు దానికోసం. సో దీనికోసం అయితే దీంట్లో ఏం లేదు. ఇప్పుడు మన ఎదురుగా చూసాం కదా, మీరు ఆ ప్లే చేయండి, అన్ని ఆ ఎల్లో షర్ట్స్ ఎల్లో ప్యాంట్స్ కనిపిస్తాయి కదా. తిరుపతిలో మహిళా కార్పొరేటర్ల బస్సు పైన దాడి చేసిన వ్యక్తి తిరుపతిలో సాక్షి కార్యాలయం పైన దాడి చేశారు. కాబట్టి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆఖరికి నేను మీ ముఖంగా చెప్పేది ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పమాట ఒకటే, మీరు విషపు విత్తనాలు నాటుతా ఉన్నారు, దాని ఫలాలు మీరే తింటారు. అంతేనా? ఎందుకంటే మేము ఆ రోజుకి హార్వెస్ట్ చేసే వాళ్ళం ఏంటాం, తినే వాళ్ళు అయింటాం కనుక హార్వెస్ట్ చేసినాక మళ్ళీ మీరు తింటారు. కనుక ఏమో చేసి ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఎవరు ఏ విత్తనం నాటితే అదే వస్తుంది, అంతే కదా. కానీ దానికి ఏ పేరైనా పెట్టుకో, నువ్వు ఒకవేళ చేదు పండుగ తీయపడని పేరు పెట్టుకో, కానీ టేస్ట్ మాత్రం చేదుగానే ఉంటుంది. సో ఇదంతా మేము ఆలోచించేది ఏం లేదు. ఇది పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ దర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సంబడి, అంతే కదా. కాబట్టి దీన్ని మీరు పెద్ద అంత ఆలోచించండి. నేను అడిగే పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంత క్లియర్ కట్గా చెప్పింది సుప్రీంకోర్టు ఆఖరికి, ఐదో పేరాలో మీరు చదివారు, నేను చదవలే కానీ చెప్పింది. మరి అంత ఉత్సాహం ప్రదర్శించిన ప్రభుత్వం, దానికి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే సీఎం గారు, లా అండ్ ఆర్డర్ సీఎం గారు చూస్తారు, సీఎం గారు ఆ తర్వాత డీజీపీ గారు కిందికి చేరుకొచ్చి ఇక్కడ కేఎస్ఆర్ గారిని లాక్కుపోయేంత వరకు అసలు వీళ్ళపైన ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా? ప్రభుత్వం అంటే మళ్ళీ మీరు సీఎంఏ కదా, ఆయన మీద ఆయనమే యాక్షన్ తీసుకుంటాడు. ప్రభుత్వమే కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు తన మీద కేసులని దాన్ని వీకెండ్ చేద్దామని ఒక ఆలోచన చేస్తున్నానని పేపర్లో చూశాను నేను. ప్రభుత్వమే కదా చేస్తూ ఉండేది. ఎందుకంటే ఇంత నిజాయితీ మేము ఏందో అది ఇది అంటుంటారు కదా, కాబట్టి నిజాయితీ నిరూపించుకునే అవసరం వచ్చింది. ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా హెడ్ చేసిన ఆయన ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీకి అతనికి సంబంధం లేకపోతే, ఒకవేళ నాకు తెలియదు అంతా, నేను అసలు చూస్తాను చిన్న విషయాన్ని అతను అనుకుంటే, ఈ రోజున ఇంత కాన్స్పిరసీ కారణమైన అన్ని విషయాలని అతను ఒక నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించాలి. దానిపైన ఒక స్టబ్ అండ్ ఒక యాక్షన్ దానిపై ఉండాలి. అట్లా ఉంటేనే సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది, లేకుంటే సిస్టమ్ అట్లా ఉంటుంది. ఆఖరి మీరు చూపించారు, సరే వాడు నేరాలు చేశాడు ఘోరాలు చేశాడు అని చెప్పుకుంటూ వచ్చారనుకో ఆ తెనాల్లో, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళందరినీ ఆఖరికి ఇచ్చి ఇంకంటే మీరు ఎట్లంటే బహిరంగంగా ఉరి తీయాలి అన్నప్పుడు డిమాండ్లు వస్తుంటాయి. ఎంత దుర్మార్గం అండి. నా కాళ్ళు రాడ్లు ఉన్నాయంటే కాలు మీద తొక్కి పట్టి కొడతా ఉంటే దిక్కు దివాలేని ఎస్సీ పిల్లకాయలనే కదా. ఎస్సీలు అంటే ఆ అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నా పట్టించుకోరు, ఇక్కడ ఎస్సీ యువకులను తీసుకుని వచ్చి ఈ విధంగా కొడతారు. ఏంటి అసలు ప్రత్యేకంగా అంటే వాళ్ళకి అసలు ఈజీనా? వాళ్ళకి నోరు లేదు, సాయం వచ్చేవాళ్ళు లేరు. సాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాయం రావాలి. వీళ్ళు సాయం పోదామంటే అసలు దగ్గరికి కూడా పోనీరు. నిన్న ఊరికి పోదాం అనుకున్నాం, దారిలో ఆపేశారు. పెద్ద కారు పంపమండి, వాళ్ళు ఏమన్నాంలే, నెడ్డంలే కొట్టడంలే, పంపమండి అంటున్నారు అంతే. పంపమండి మేము ఆఖరికి, ఇక కుదరదు, మీరు పోదామంటే కుదరదు అని. మేము అలాంటి వాళ్ళు పెట్టి తట్టుకోలేక మళ్ళీ వస్తాం అనే మాట. తొందరలో పోతున్నాం, మీరు కూడా రండి అక్కడికి, చూసొస్తాం ఆఖరికి. కాకపోతే ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన సంఘటన. ఎందుకంటే సుప్రీంకోర్టు కేటగారికల్లీ టోల్డ్ దట్. రైట్. ఆ సుప్రీంకోర్టు తీర్పు కాపీ లాస్ట్ లో 5th పేజ్ ఒకసారి బాలగారు మీరు ఒకసారి చదివి వినిపించేసి క్లోజ్ చేయండి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పండి. క్లోజ్ చేసేసి ఫైన్. లాస్ట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇట్ ఈస్ మేడ్ క్లియర్, చాలా క్లియర్ గా ఇట్ ఈస్ మేడ్ క్లియర్ అంటే, మేము చాలా క్లియర్ దట్ పిటిషనర్ షల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు దాంట్లో, ఇన్ మేకింగ్ ఎనీ డెరోగేటివ్, అంటే ఆయన ఎటువంటి పదాలని కూడా స్టేట్మెంట్స్ ని కూడా నార్ అలో ఎనీ అదర్ పర్సన్, అంటే ఆయన కూడా అలో చేయలే. ఆయన ఇప్పుడు మాట్లాడేసి వచ్చేసింది కండెమ్ చేశాడు, నువ్వు అలా మాట్లాడకూడదు చేయకూడదు అనేది ఆయన. అంటే నవ్వి మీరు అలా అంటే ఇప్పుడు నవ్వుతూ, ఇప్పుడు ఒకరు సీరియస్ గా చెప్తారు, ఒకరు నవ్వుతూ మీరు అలా మాట్లాడకూడదండి తప్పని ఒకరు చెప్తారు, ఒకరు అలా మాట అని ఒకరు అంటారు. డిఫరెంట్ వేస్ ఉంటాయి. అంటే నీకు నచ్చిన వేలో చెప్తేనే కరెక్టా అనేది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది, నేను కాదు. సుప్రీంకోర్టు అనే భావన అది, ఇంటర్ప్రిటేషన్ అంటారు దీన్ని. మళ్ళీ ఇంకోటి, దెన్ నార్ అలో ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన ఉన్న ప్రెజెన్స్ లో అసలు అలో చేయడంట ఆయన, ఇన్ ద టీవీ న్యూస్ షో విచ్ ద పిటిషనర్ ఈస్ యాంకరింగ్ ఆర్ హోస్టింగ్. అంటే సాక్షి టీవీలో ఆయన నిర్వర్తించే షో ఏదైతే ఉందో, ఆయన ఎవరిని అలో కూడా చేయలేదు, అది ఎవరిని కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. ఆయన ఖండం చేసినట్టే క్లియర్ కట్ చెప్తూ టూ థింగ్స్ ఇక్కడ. ఇంకోటి మనం కూడా
సీరియస్నెస్ గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, నాన్ సీరియస్ గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. క్లియర్ చెప్పేసింది అక్కడ. రైట్ అది కూడా చెప్పారు కదా, రైట్ అంతే మేము జడ్జిలుగా సమ్ వెర్డిక్ట్స్ ఇచ్చే దగ్గర మేము మేము నవ్వుతాం నవ్వుతున్నామని చెప్పేశారు.